అన్నప్రసాదం, కట్టుకోవటానికి బట్ట, ఉండడానికి నివాసం ఉండాలి. కరెక్ట్. దేనికి ఉండాలి? ఈ దేహానికి. ఈ దేహం అంటే ఏంటి? ప్రశ్నించేవాడెవరు? దేహమా? దేహం అంటే ఏమిటి? ఎలా తయారైంది? ఆ ప్రశ్నించేవాడు ఆన్సర్ ఇవ్వగలడా? చెప్పలేం. ఒకవేళ ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్గా ఉంటుందా? అది చెప్పలేం. అది విశ్వాసం. అంటే అనుభవంలో ఉన్న శరీరం ఎలా తయారైంది, అనుభవంలో ఉన్న కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు, మొండెం, తల ఎలా తయారైనాయి? నేను చేయలేదు. అలాగే అనుభవంలో మనం గమనించి గుర్తించి తెలుసుకునే సృష్టి ఎలాగుంది, నింగి నేల ఎలా ఉంది, ఆకాశం, అండపిండ బ్రహ్మాండాలు, గెలాక్సీలు, పాలపుంతలు, వెలుతురు, చీకటి అన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఇవన్నీ అనుభవంలో ఉన్నాయి. వెతకక్కర్లా. ఎవరైనా వచ్చి ఎరా సూర్యుడు ఎక్కడ అంటే అదిగో సూర్యుడు అంటాడు. పగలు రూపంగా ఉన్నాడు, కిరణాల రూపంగా ఉన్నాడు, బింబంగా కూడా ఉన్నాడు. అలాగే చంద్రుడు ఎలా ఉన్నాడు? వెన్నెల రూపంగా ఉన్నాడు, వెన్నెలలో ఉన్నటువంటి వెలుతురుగా ఉన్నాడు. ఆ విధంగా మేఘాల చాటును ఉంటూ వస్తూ పోతున్నట్టుగా ఉన్నాడు. పరిపూర్ణమైన చంద్రుడిగా కూడా ఉన్నాడు, ఉన్నాడు. ఇవన్నీ ప్రత్యక్ష అనుభవాలే కదా. ఎవరైనా చంద్రుడిని వెతుకుతారా? వెతకరు. నిరీక్షిస్తారు. మబ్బులు చాటున ఉంటాయి. మబ్బులు మీరు రమ్మలేదు, పొమ్మలేదు. చంద్రుడు రమ్మలేదు, పొమ్మలేదు. ఆ మబ్బులు గాలితో వస్తే గాలితో ఎగిరిపోతే అనుకో సహజంగా మనకి చంద్ర దర్శనం, ఇటు సూర్య దర్శనం అవుతుంది. కానీ ఈ దేహం అనేది ఉన్నదా లేదా? అనుభవంలో ఉన్నది, ఉనికిగా ఉన్నది అనుభవం. ఉనికంటే అంటే స్థలం, ఉనికంటే నివాసం, ఉనికంటే సత్పదార్థం. సత్పదార్థం ఇప్పుడు ఇక్కడ కుర్చీ ఉండాలి, ఖాళీ స్థలం ఉండబట్టగా ఆ కుర్చీ ఉన్న చోట ఇంకో కుర్చీ వేస్తారా? వేయలేం. అంటే ఒక వస్తువు ఉన్న చోట ఉనికిలో ఆ వస్తువుని తీసేయలేము. కానీ ఆ వస్తువు నామంతో, రూపంతో, ఆకారంతో, ఎత్తు, లావు, సన్నం, రంగులతో, స్పర్శతో ఉంది. మరి కానీ మానవుడి శరీరం కూడా అలాగే ఉందిగా. మరి కుర్చీకి తల, ముందు, కాలు, చేతులు ఉన్నాయా? లేవు. కుర్చీని అన్ని కుర్చీలు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగా. కానీ ఎంతమంది మనుషులు ఉన్నా, మానవ జాతి ఎంతమంది ఉన్నా తల, ముండం, కాలు, చేతులతో ద్విపాద అంటే 2 పాదాలు జంతువు, పశువు. వాడు పశు లక్షణాలు లేదు కదా. పశువుతో పోల్చుంటుందా? పశు లక్షణాలు లేదని కాదు, ఉండని కాదు. అంతేగా సమానం కొన్ని లక్షణాలు. ఆహార నిద్ర 5 లక్ష అన్నారు. ఆహారం అంటే ఏంటి? ఆకలి అయినప్పుడు తింటాం, చలిగా ఉన్నప్పుడు ఎండాకాలం తట్టుకోలేనప్పుడు బట్ట కడతాం, గూడు, ఈ 3 అవసరం. ఆ తర్వాత అంటే కామము. కామం అంటే చిన్నప్పుడు ఆటపాట ఆడుకోవటం, గంతులు వేయటం, మాట్లాడుకోవటం, ఒకటి అన్ని వాటి దశలు ఉన్నాయి. ఆ కామం అనేది ఒకటి ఉంది, కోరిక. అంటే తాను తోడుతో కూడి తన జాతిని కంటాడు. కోతుల జాతులు కోతులే పుడుతున్నాయి, చింపాంజీలు అయితే చింపాంజీలే పుడతాయి, దోమ జాతి దోమ పుడతాయి. అది సంకరం కనుక అయితే ఇంకో రకంగా పుడతాయి. ఈ లక్షణాలు వస్తాయి. కుక్కలు వచ్చండి, ఓ పెద్ద కుక్కను తీసుకొచ్చి మామూలు జాతి కుక్కకి కనుక క్రాస్ చేస్తే కుక్కల జాతి శాంతంగానో ఇంకా ఎక్కువ ధైర్యంతోనో ఏదో విధంగా పుడుతుంది. ఆ విధంగా మనిషితో కలిస్తే విరుద్ధమైన క్రాస్ వస్తుందా? రాజా అని చెప్పండి. బాగా చెప్పండి. మన ఇంట్లో ఒక ఆక్సిజన్ రావు మనం చూస్తున్నాం. ఓ చోట పొట్టిది ఉంది, దాంతో కూర్చో అటు ఇటు కాకుండా పుడతాయి. ఒక ఆవు ఉంది, ఒంగోలు. అది ఏంటి? పొట్టి జాతి పొంగనూరు జాతితో కనుక కలిస్తే ఆ పెద్దది పుట్టదు, చిన్నది పుట్టదు. ఒక మనిషి పెద్ద మనిషితో చిన్న మనిషితో పుడితే 2 కాళ్ళతోనూ ఇద్దరు పుడతారు, రకరకాలుగా పుడతాడా? మనిషితో క్రీడిస్తే మనిషిలాగానే పుడతాడు. కాకపోతే ఎత్తు, లావు, సన్నం, పొడుగు, వెడల్పు, ఆ గుర్తులు వేరువేరుగా ఉంటాయి. అంతే కదా, ఇంకేమైనా ఉంటుందా? మరి ఈ మనిషితో పుట్టిన మనసుకి ప్రత్యేకమైన తెలుసుకునే లక్షణం. మనసుకి అనుకోండి, బుద్ధికి అనుకోండి, నేను కనుక్కోండి. తెలుసుకునే లక్షణం, తెలుసుకున్న దాన్ని గుర్తించే లక్షణం, గుర్తించిన దాన్ని గమనించే లక్షణం, ఆ గమనించే లక్షణాన్ని అనుభవంలో, ఉనికితో, శబ్దంతో, భావంతో అనుకొనుట, తలంచుట, గమనించుట, గుర్తించుట, తెలుసుకుంట, సంకల్పించుట, ఆలోచించుట, స్వర్ణం చేయట సహజమే. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా.